నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నాడు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడిన వాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు బహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమేన్. కీర్తన పాడుకుందాం. ఆరాధనకి సంబంధించిన కీర్తన అందరూ కలిసి పాడండి. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఎంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవెంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడిచిపోలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడిచిపోలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నీవెంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం చేరదనేసయ్యా 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 ఎంత మంచి దేవుడయ్యా నీవెంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు
దేవుడా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా 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 హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఆత్మదేవుడు అన్ని వేళలా ఉన్నవాడువు కన్న తండ్రి మమ్మలను ఇంతగా ప్రేమించుటకు మేము యాపాటి వారము తండ్రి నీ ఘనమైన నామానికి ఘనత కలుగునట్లుగా మమ్మలను నీ ఆత్మ ద్వారాగా సిద్ధపరిచి ఘనమైన పాటలు నిన్ను గూర్చి గానం చేయటము నీ బిడలుగా మాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యము తండ్రి. ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నారు అంటే అది నీ ఆత్మ ప్రేరేపణే కానీ మరొకటి కాదు తండ్రి. అలాగా నువ్వు జరిగించిన ఈ కార్యమంతా నీకే మహిమ, నీకే ఘనత. ప్రభువా, మమ్మల్ని దర్శించు. నీవే ఈ స్థలములో ఉండి మాట్లాడు. నీ ప్రజలు సమకూర్చబడ్డారు. ప్రజలతో మాట్లాడే దేవుడు నీవే కాబట్టి బోధించండి, వివరించండి, తెలుగుపరచండి. ప్రతి మాట అర్థము చేసుకునేటట్లుగా బిడ్డలకు గ్రహింపు, ఆత్మలో వివేచన కలుగునట్లుగా తండ్రి మీరే ఈ కార్యక్రమంతా అయా జయప్రదము చేయమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ సంఘమా, నా తోటి విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను, శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు తన ఆలోచన, తన ఉద్దేశము మనుషులకి ఎలాగా తెలియపరచాలనుకున్నాడు, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు తన ఆలోచన, తన ఉద్దేశములను ఎలాగా మనుషులకు తెలియపరచాలి అనుకున్నాడు అని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే పూర్వకాలము నుండి కదా దేవుడు తన దూతల ద్వారాగా
తన సేవకుల ద్వారాగా అండి తన కుమారుని ద్వారాగా భూలోకములో ఉన్న ప్రజలందరికీ ఈ వాక్యాలు, ఈ మాటలు తెలియాలని అనేకులను దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అనేకులను దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇంకా అలాగే మనం బైబిల్ ద్వారాగా చూస్తూ ఉంటే తన ఆత్మ, పరిశుద్ధాత్మను కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. ఏది ఏమైనా కానీ, ఎవరి ద్వారా కంటే కానీ దేవుని విషయాలే భూమి మీదకి పంపించాడు. మరి దేవదూతలు మాట్లాడారా, సేవకులు మాట్లాడారా, తన కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడారా, ఎవరు మాట్లాడినా కానీ తండ్రి ఆత్మ వానిలో ఉండే మాట్లాడింది. ఇది వాస్తవం, ఇది నిజం. దీన్ని ఎవరు తప్పు పట్టడానికి సరిపారు. నిలబడేది మనుషులైనా కానీ మాట్లాడేది ఎవరు? ఏమండి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 20 వచ్చిన ఒక్కసారి చదువుతారా? ఆ మాట మీకు తెలియాలి కదా. మీరు భ్రమపడుతున్నారు. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు ఎవరు కాదంట? మనుషులు కారు. మరి మీరేమనుకుంటున్నారు? పాస్టర్ గారులే మాట్లాడుతున్నారు, పాస్టరే మాట్లాడుతున్నాడు అనుకొని భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాలు తప్పుపడుతున్నాం. ఇలా మాట్లాడేటేంటి, ఇలా చెప్పేటేంటి అని కూడా అంటున్నాం. కానీ ఎవరు మాట్లాడుతున్నారని బైబిల్ చెబుతుంది? దేవుని ఆత్మ మాట్లాడుతుందని బైబిల్ చెబుతుంది. మనం ఎవరు మాట్లాడుతున్నాడు అంటున్నాం? పాస్టర్లు మాట్లాడుతున్నారు అంటున్నాం. ఒకవేళ పాస్టర్లు కానీ పగతో, కోపముతో, ద్వేషముతో తప్పుని ఒప్పుగా మాట్లాడితే ఆడికేంటి లాభము? ఆడికేంటి లాభం చెప్పమంటారా? తప్పుని ఒప్పుగా మాట్లాడే సేవకులకి, ఏమండి, అబద్ధాన్ని నిజమని నమ్మించే సేవకులకి, పాస్టర్లకి ఏం కలుగుతుందో బైబిల్లో చెప్పుకుంటారా? ప్రకటన గ్రంథం ఉంది కదా. ఈ బైబిల్లో ఉన్న దాన్ని తీసేసి మరొకటి కలిపితే, లేని దాన్ని ఉన్నట్లుగా చెప్పితే వాడికి ఈ బైబిల్ ఎన్ని తెగుళ్ళైతే ఉన్నాయో అన్ని తెగుళ్ళు వాడి మీదకి వస్తాయి. అది అందుకు వినేవారు, ఆలకించేవారు జాగ్రత్త సుమి కదా, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని మాటని కాకుండా సొంత జ్ఞానముతో బోధించేవాడు ఎవడైనా ఉంటే వాడికి నువ్వేమీ శిక్ష విధించవద్దు. వాడికి బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వాడిని చుట్టుకుంటాయని బైబిల్లో రాస్తుంది. నువ్వేమీ వాడిని శిక్షించలేవు. కానీ ఆయన శిక్షించేది ఎవరో? దేవుడే శిక్షిస్తాడు. అందుకని మీరేం చేయాలా? మీరు ఎలా ఉండాలా? వాక్యాన్ని ఆలకిస్తూ అర్థం చేసుకోవాలి. దేవుని మాటలను వింటూ వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేయాలి. కానీ అపార్థం చేసుకోవటానికి మనుషులు ప్రయత్నాలు చేయకూడదు. అది నీకే కీడవుతుంది, అది నీకే నష్టం అవుతుంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇది 2వ నెల కదా. 2వ నెల
2వ తారీఖు, 2వ నెలలో 2వ తారీఖు. ఈ 2 అనే పదాన్ని మనం జాగ్రత్తగా మన ఆలోచనలో పెట్టుకోవాలి. అది వాక్యపూర్వకముగా అధ్యాయాలు వచనాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు. వాటిని మీరు జాగ్రత్తగా చదువుతూ అర్థం చేసుకోవాలి. ఇది మన దేవుడు మనకు నేర్పే మంచి పాఠము. దేవుడు నేర్పించే పాఠాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి కదండి. అందుకు దేవుడు ఏమి చేస్తున్నాడో ఒక్కసారి ఇర్మియా గ్రంథములోనికి రండి. ఏడవ అధ్యాయము 25వ వచనం ఒక్క మాట చదువుతారా? మీ పితరులు, బాగా గమనించండి అందరూ ఈ వాక్యాలు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఆలకించినా ఇది మళ్ళా చెప్తున్నాడు ఏంటి అని అనుకోకండి. మీరు దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈ వాక్యం వినండి, దీంట్లో తెలిసిపోతుంది మన యొక్క ఆలోచనలు కూడా. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరినప్పుడు, ఏ దినమంట? వచ్చిన దినము. దినమా దినాలా? దినం అంటే ఒకటేనా? ఒకటే. ఐగుప్తులో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు అంటున్నాడు. మీ పితరులనేమో ఫస్ట్ మాట సంబోధించాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మీరు అంటే మనమా వాళ్ళేనా? వాక్యాన్ని పెట్టి అర్థం చెప్పండి. ఇప్పుడేం మనము, అప్పుడేమో వాళ్ళు. బాగా వినాలి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు అంటే నేటి దినము మీరు ఏం చేశారంటమ్మా? ఏం చేశారంటయ్యా? వెనక్కి తీస్తున్నారంట. ఏంటి? ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. బానిసలుగా ఉన్న వారిని విడిపించాడు దేవుడు. ప్లస్ రెండవది, మనల్ని ఒకవేళ పాపం అనే బానిసత్వంలో నుండి విడిపించాడు మనల్ని కదా. ఆ రోజేమో ఐగుప్తు బానిసత్వం నుండి మీరు అన్నాడు కాబట్టి మనల్ని పాపమనే బానిసత్వంలో నుండి, పాపమనే కాడి కింద నుండి విడిపించిన మనము వాళ్ళు కలిసి అంట ఏం చేస్తున్నారంట? ఎనదీస్తున్నారంట. మళ్ళీ వెనక్కిపోవాలని. ఎక్కడికి? మళ్ళీ వెనక్కిపోవాలని, మళ్ళీ ఐగుప్తుకు పోవాలని వాళ్ళు అంటున్నారంట. మరలా పాపంలోకి పోవాలని మనం అంటున్నామంట. ఆలోచించండి. ఇలాగా అనుచున్న ప్రజలను బట్టి, ఇలాగ మాట్లాడుతున్న జనులను బట్టి ఆ మహాదేవుడు, ఆ పరలోకములో ఉండే తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు? ఇది మన జాగ్రత్త. అరే ఇలాగ ఈ మనుషులందరూ మళ్ళీ వెనకపోను చూస్తున్నారు. విడిపించాను, పాపం నుండి తప్పించాను. మళ్ళా ఈ మనుషులు, ఆ మనుషులు వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎక్కడ పోతున్నారంట? వెనక్కే పోవాలని చూస్తున్నారంట. ఈ మనుషుల యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకున్నాడేమో దేవుడు. దేవుడు తెలుసుకున్నాడు. అందరి మనసులు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడో జాగ్రత్త. ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడో జాగ్రత్త. నేను అనుదినము అంటే ఎన్ని దినాలు? దినము అంటే ఒకవేళ 2 రోజులు అనుకోండి. దినం అంటే మొదటి దినము, రెండవ దినం అనుకోండి. దేవుడు అంటున్న మాట అది.
నేను అంటున్నాడు. ఎవరైనా సృష్టికర్త, సర్వమును సృజించిన వాడు, ఈ భూమి మీద మనుషులను సృష్టించిన వాడు, ఏమండి జీవరాశులను కలగజేసిన వాడు, సమస్త సమృద్ధిని నింపినవాడు, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు ఏమని? అనుదినము ఏం చేస్తున్నాడట? ఎవరు లేస్తున్నారమ్మా? ఎవరు బాబు? దేవుడు లేస్తున్నాడంట. నీకంటే ముందు, నాకంటే ముందు, పూర్వకాలం ముందు, మన పితరుల కంటే ముందు, ఇప్పటి కాలములో నువ్వు నేను మనకంటే ముందు పెందల కాడ లేచే దేవుడు. ఎందుకు? ఏం పని, ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. జాగ్రత్త, ఆలోచించండి, ఆలోచనలు పడండి, అటు ఇటు పోకండి, కాసేపు ఇంటికి వెళ్ళి రాకండి. ఇంటికి వెళ్ళి వచ్చేదేంటి? మనస్సు. ఇంకా తలిపే లేదే, తాళమే లేదే, వండింది బయట పెట్టేసానే, కుక్కలుగానే వెళ్తాయేమో, అక్కడికి వెళ్ళి రాకండి. పోతే బానేయండి, ఇక్కడే కూర్చోండి కాసేపు, ఇక్కడే మనసు పెట్టండి. మనస్సు చంచలమైతే పోయిన వారం కూడా విన్నాం. మనస్సు చంచలించకూడదు, నిబ్బరం కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఏం వింటున్నామో దాన్ని ఆలోచిస్తూ ఉండాలా. అది నీ పని అని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అనుదినము అన్నాడు, మరలా పెందలకాడ అన్నాడు. అనుదినము పెందలకాడ. ఈ పెందలకాడ అనే మాటని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఈ పెందలకాడ అనే పదాన్ని ఎప్పుడెప్పుడు వాడతామండి? మనం ఎప్పుడెప్పుడు వాడతాం మన భాషలో? పెందలకాడ అనే పదం ఎప్పుడు వాడతాం బాబు? తెల్లవారు జమునేనా? సాయంత్రం కదా? సాయంత్రంనా? సాయంత్రం కాదు, సాయంత్రం రాదు ఆ పదం. తెల్లవారుతుంది అనబడికే లేకండి రా, పెందలం లేకండి రా, ఇలా ఎటకెళ్దాం, పెందలం లేకండి, వాకలు తుడుచుకుందాం, పెందలం లేకండి, గిల్లు కట్టుకుందాం, పెందలం లేకండి, అక్కడికి వెళ్ళాలి కదా, రైలు ఫ్యాక్టరీకి, పెందలాడు వెళ్ళాలి కదా, కూలికి, అయ్యమ్మ రమ్మంది కదా, పెందలాడు వెళ్దాం. మేలుకొని అని ఎప్పుడు మాట్లాడతామంటే తెల్లవారుజామునే పెందలకాడ అనే పదం వచ్చేది. జాగ్రత్త. మీరు మధ్యాహ్నం గట్ట కూడా పెందలకాడ అంటారా? అది మీ భాషలు అంటారేమో, మా భాషలు అనరు, మా ఊర్లో అసలు అనరు, మీ ఊర్లో అన్నీ ఉన్నారేమో. అయితే ఇప్పుడు మధ్యాహ్నం కూడా పెందలకాడ అంటారా బాబు? లేదు, అర్ధరాత్రి కూడా పెందలకాడ అంటారా? రాదా పదం? పెందలకాడనే పదము తెల్లవారి 4వ జాము మొదలు, అవి అక్కడి నుంచి మొదలు పెడతారు. పెందలకాడ లేగాలి రయ్యాలా, పడుకోండి పెందలకాడ ఇద్దరు అని మాట వాడతాం. ఇదిగో చూడండి, అంటే ఈ సృష్టిలో పెందలకాడ లేచే వ్యక్తి ఎవరు అని బైబిల్ చెప్తుంది? దేవుడు. ఆ పెందలకాడ లేచిన వాడు ఏం చేస్తున్నాడు చూడండి. వింటున్నారా? ప్రవక్తులైన నా సేవకులందరినీ దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఏమండి, ఎవరి దగ్గరికి పంపిస్తాలనుకున్నాడు దేవుడు? తన ఆలోచన చూడండి ఎలా ఉందో. దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి ఎంతగా మన కొరకు ఆలోచిస్తున్నాడు దేవుడు. మనం అయితే వెనక తీస్తున్నామంట, వెనకబడిపోతున్నామంట. వెళ్తే వెళ్దాంలే, లేదు ఇప్పటికి వెళ్ళిపోతే ఏమైంది కానీ మళ్ళీ వచ్చే ఆదివారం వస్తుంది కదా, ఆ వారం వెళ్దాంలే అనుకుంటున్నారంట. మనుషులు అలాగా దిగజారిపోతున్నారు. విశ్వాసులే, ఇశ్రాయేలులందరూ విశ్వాసులు కదా, విశ్వాసులే. కానీ ఇప్పుడు కాలంలో ఉన్నవారు కూడా విశ్వాసులే. కానీ ఏ విషయంలో వెనక తీస్తున్నారు? దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవునికి ప్రార్థన చేసుకునే విషయాలలో ఏమవుతున్నారు? వెనకైపోతున్నారు. ఇదిగో వెనకైపోతున్న వారి నిమిత్తము దేవుడు మళ్ళీ ఆలోచించి ఆయన ముందు పెందలకాడ లేచాడు. తర్వాత తన ప్రవక్తలు కదా, తన సేవకులు వీరి దగ్గరికి వచ్చాడు. ముందు దేవుడి వీళ్ళ దగ్గరికి వచ్చి
వీరిని ఏం చేశాడు? వీళ్ళకి మేలు కలిపాడు. అరే అబ్బా, ఇంకా ఎలా పడుకో ఉన్నావు? నువ్వు పాస్టర్ గారు కదా, నువ్వు సేవకుడు కదా, లేక నువ్వు ప్రవక్తవు కదనరా, ప్రజలకి నేను నియమించాను కదా నిన్ను అని వీళ్ళందరినీ లేపుతున్నాడు. తర్వాత ఈ ప్రవక్తలు లేక ఈ సేవకులు ఏం చేస్తున్నారు? తర్వాత చదవండి మీరు. ఎవరు నా మాట వినుకున్నారు అన్నాడు దేవుడు. ప్రజలు నా మాట వినకుండా వెనకబడిపోతున్నారు. కానీ సేవకులారా, ప్రవక్తులారా, మీరందరూ లేచి త్వరగా 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 వెళ్ళండి. వారు నా మాట వినట్లేదు, మీ మాట అయినా వింటారేమో. నేను మీలో నుండి మాట్లాడతాను, మిమ్మల్ని అలా ఆకారంగా చూపిస్తాను, కానీ మాట్లాడేది నేనే. కానీ కనిపించేది ఎవరు? నువ్వు ఒక సేవకుడిగా, ఒక కాపరిగా, లేక ఒక ప్రవక్తగా నువ్వు కనబడతావు, కానీ మాట్లాడే మాట నాదే. అందుకు నువ్వు త్వరగా మేల్కొని మీరెళ్ళండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గుర్తించండి, అనుదినము అనే 2 మాటలను మీరు దీన్ని పట్టుకోవాలా. అనుదినము అంటే ఒకవేళ నిన్న ఇవాళ అనుకోండి. నిన్నటి దినం ఏ దినమమ్మా? శనివారం. నిన్నటి దినము శనివారం. శనివారం అంటే సబ్బాతి. సబ్బాతి అంటే దేవుని కొరకో లేక నీ కొరకో సిద్ధపడవలసిన దినం. ఇవాళ ఆదివారం, విశ్రాంతి దినం, అంటే దేవుణ్ణి ఆరాధించే దినం. ఇప్పుడు మీరు తెలుసుకోండి, 2 దినాలు పాటిస్తున్నారా, 1 దినం పాటిస్తున్నారా? ఆలోచించాలి, అందరూ చెప్పాలా. 2 దినాలు పాటిస్తున్నారా, 1 దినం పాటిస్తున్నారా? ఎంతమంది చేతులు ఎత్తండి. పాటించేవాళ్ళు 2 దినాలు పాటించేవాళ్ళు ఎత్తండి. 1 2 3 4 5 6, అంతేనా? నాకు అక్కడ 2 7. మీరెవరు లేరు, అవునా? 1 దినం పాటించేవాళ్ళు ఎత్తండి చేతులు. ఇప్పుడు 1 దినం పాటించేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దైవ గ్రంథములో రాసి ఉంది మాట, దేవుని గ్రంథములో ఉన్నది. ఇది దేవుడే రాయించాడు. సబ్బాతి దినము అనగా శనివారము, విశ్రాంతి దినం అనగా ఆదివారము. ఇప్పుడు 2 దినాలు ఎవరు పాటిస్తున్నారని బైబిల్ చెబుతుంది. బాబు ఇప్పుడు చదివిన వాక్యంలో దేవుడైన యెహోవా అను దినము అంటే నిన్నటి దినము, ఇవాళ దినము, ఈ 2 దినాలు మొట్టమొదట పాటించేది ఎవరు? దేవుడు కదా. ఆ తర్వాత పాటించేది ఎవరు? సేవకులు. మరి మీరు మాకు అవసరం లేదంటున్నారు, మేము దాన్ని ఆచరించమంటున్నారు, మేము రావాల్సిన పని లేదంటున్నారు. కానీ దేవుడేమో 2 దినాలు నియమించాడు. ఈ 2 దినాలు పాటించాలని ప్రతి విశ్వాసికి చెప్తున్నాడు. పెందలకాడ లేచి సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండటానికి ఇష్టపడమని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని మనసు, అంతే, నీది కాదు. కాకపోతే దేవుడు చెబుతున్నాడు. ఎవరికి చెప్పాలనుకున్నాడు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు, నా జనులైన విశ్వాసులైన మనకి. ఇంకెవరికి చెప్పట్లేదు ఆయన, అన్ని జనులకి తెలియపరచట్లేదు. నీకే, నాకే, మనకే, లేక ఆనాడు ఇశ్రాయేలీయులకే ఈ 2 మాటలు, 2 దినాల గురించి మాట్లాడుతాడు దేవుడు. దేవుని బిడ్డలారేనండి, మీరు ఒకవేళ గతములో చేయలేదనుకోండి, దేవుడు మరలా మీతో ఎందుకు చెబుతున్నాడంటే కంపల్సరిగా, తప్పనిసరిగా పాటించి తీరాలా. అలాగ పాటించలేని వారు వెనకపోతున్నారు, దిగజారిపోతున్నారు, వెనకైపోతున్నారు అని దేవుడు ఇదిగో వాక్యంలో చూపిస్తున్నాడు. అందుకే దేవుడే
పెందలకాడ లేచాడు. ఆ దేవుడే తన సేవకులను మేల్కొల్పాడు. ఆ సేవకులే ప్రతి దినము మీకు వినిపిస్తున్నాడు దేవుని మాటలు. అది నాకు కాదనుకుంటే దానికి ఎవరు చెప్పలేరు. ఈ మాటలు మాకు కాదు అనుకుంటే అది ఏమి లేదు, అది మీ ఇష్టం. కాకపోతే దేవుని మనసు, దేవుని ఉద్దేశాలు చెప్పబడుతున్నాయి. ఎవరు తెలుసుకుంటారో, ఎవరు గ్రహిస్తారో, ఎవరు ఆచరిస్తారో, ఎవరు అనుసరిస్తారో ఆడిని దేవుడు అత్యధికముగా దీవిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ 2వ నెలలో ఈ 2వ దినం బాబు, ఈ 2వ నెలలో 2వ దినము. 2 దినాల గురించి చెబుతుంది వాక్యం. 2 దినాల గురించి మాట్లాడుతుంది వాక్యం. అది నువ్వు అనుసరిస్తావో లేదో అది నీ ఇష్టం, పాటిస్తావో లేదో అది నీ ఇష్టం. దేవుడు చెప్పవలసినది చెప్తున్నాడు. దేవుడు చెప్పవలసినదే చెప్తాడు. ఆయన అనుకున్నదే చెప్తాడు. దాన్ని నువ్వు పాటిస్తావో లేదో అది నీ ఇష్టం కదా. అందుకని 2 దినాలు లేక అను దినము అనే పాయింట్ మీద పట్టుకోండి మీరు ఈరోజు. ఇదే మనకు ఈ ప్రసంగానికి అంశము. 2 దినాలు లేక అను దినం, దీని మీద వెళ్తుందంతా జాగ్రత్త. అంటే ఇప్పుడు ఎవరో 2 దినాలు పాటించిందంటే చెప్పాలి దేవుడైనా యెహోవా. అదే కదా మీరు చదివారు ఇర్మీయా గ్రంథంలో. ఏం చదివారు? మళ్ళీ ఒకసారి చదువుకున్నారా? అందరూ బైబిల్ తీయండి. అదిగో నేను అన్నాడు. అంటే ఎవరైనా దేవుడు. నేను అనుదినము అన్నాడు. నేను అనుదినము. పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకుల దగ్గరికి వెళ్ళాను. వారిని ఏమండి, వారిని మీ వద్దకి పంపుచున్నాను. ఎవరి వద్ద పంపాడు? జనుల యొద్దకి. జనుల యొద్దకి. ఒకవేళ ఆలోచించండి, ఒక చిన్న మాట చెప్తున్నాను నేను, నా సొంత మాట అనుకోండి మీరు. అది ఒకవేళ దేవుడు నన్నే మేల్కొల్పాడు రైట్ అనుకోండి. నేను దేవుని సేవకుడిగా మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మిమ్మల్ని లేపొచ్చా? నేను అయ్యా లేపొచ్చా? ఒకరోజు వచ్చాడు కదా లేపాడు, అలాగని లేయిస్తావు. అదే పని మీద ప్రతిరోజు వచ్చి తలుపు కొడతా ఉంటే ఏమనుకుంటావా? వీడికే నిద్ర పట్టదా, లేదా వీడికి పని పట్టలేదా, ఈ పద్దాక మన ఇంటికి వచ్చి తలుపు కొడతా మాకు నెగడం తెలీదా? వీళ్ళు లేపితేనే కానీ మేము లెగడం తెలీదా? మాకు మా తలుపులు కొడతాడు వచ్చానని రివర్స్లో వస్తుంది ఆలోచన. తప్పగా వస్తుంది, రివర్స్ వస్తుంది ఆలోచన. అందుకే దేవుడి యొక్క ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆలోచన మీరు గుర్తెరగాల. సేవకుల దగ్గరికి వచ్చిన దేవుడు సేవకుల ద్వారాగా ఎలాగ చేయాలనుకున్నాడు? సేవకుడు మీ ఇంటికి రానవసరం లేదు, మీ తలుపులు కొట్టనవసరం లేదు, మీకు వినబడాలా? దేవునికి స్తోత్రం. ఎలా ఎలా అందుకే ఈ శబ్ద యంత్రాలని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. మీరు మీ ఇళ్ళల్లో పడుకుంటారు, మీరు మీ ఇళ్ళల్లో నిద్రపోతూ ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు ఏం చేస్తాడు? లేవండి సమయం అయింది అని మౌతులో మాట్లాడితే బాకాల్లో మీ ఇంటికి వస్తుందా? వినబడుతున్నాయా మీకు? లేస్తున్నారా? ఏంటి ఆడు అలా కడుతున్నాడు? గోల నిద్ర పట్టినట్టు అంటున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. ఆయన పిలుస్తున్నాడు, లేవమని చెప్తున్నాడు కదా అని లేస్తున్నారా? ఏంటి ఇంకా తెల్లవారలేదు కదా, ఇంకా చీకటగా ఉంది, ఈడవిడ గోల చేస్తున్నాడు అంటున్నారా? ఏమన్నారు? మీ మనసాక్షి చెప్పుకోండి, నాకు వద్దు, ఎవరికి చెప్పొద్దు. మీ అంతరాత్మ చెప్పండి, మీ మనస్సాక్షి చెప్పుకోండి, బయటకు వద్దు, బయటకు చెప్పొద్దు. ఓకే, అవునా? అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఒక సేవకుడికి తెలిసింది. ఈ సేవకుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ప్రజలను మేల్కొల్పాలి అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈయన తెలుసా? ప్రజలు ఏమనుకున్నారు ఈ సేవకుడు తెలుసా? తెలియదు. కానీ ఈయన ఎవరి మనసుతో ఉన్నాడు? దేవుని మనసుతో, ఆ ఉద్దేశంతో ప్రకటిస్తున్నాడు.
ప్రకటించినప్పుడు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇష్టపడలేని కూడా ఉంటారు. ఆ సంగతి తెలిసి సేవకులు కూడా, ఆ సంగతి తెలిసి సేవకులకి గోల గోలని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా నిద్ర తీరలేదు, అప్పుడే కేకలు ఎత్తడండి, అప్పుడే మైగ పెట్టాడేంటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ మీరు ఏ ఉద్దేశంతో ఉంటారో మాకైతే తెలియదు, కానీ దేవుని ఉద్దేశము మీ దగ్గరికి వస్తుంది. మీరు ఈ సంవత్సర కాలము, వచ్చే సంవత్సరం వస్తుంది కదా, వచ్చే సంవత్సరం లేక ఈ సంవత్సరము మీరు ఇదిగో ఈ 2 దినాల గురించి ఆలోచించుకోండి. ఈ 2 దినాల గురించి ఆలోచించుకోండి. ఈ 2 దినాలు అందుకే శనివారము ఆదివారం 2 రోజులు దేవుని ఆరాధించే దినాలు ఇవి. మరి మీరు పాటిస్తాం లేదని చాలామంది ఇప్పుడే చెప్పేశారు. ఒక్క దినమే పాటిస్తాము, ఆదివారం రమ్మన్నాడు కదా దేవుడు, ఆదివారం వస్తాం కానీ శనివారం మాది కాదు అంటున్నారా మీరు? నో, శనివారం కూడా నీ కొరకే దేవుడు నియమించాడు, ఆదివారం కూడా దేవుడు నీ కొరకే నియమించాడు. శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, ఆదివారం దేవుణ్ణి ఆరాధించో. ఇది చేశారు, సేవకులు చేశారు. ఏమండి, ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా చేశారు. అది రాను తగ్గించేసుకున్నారు, రాను దాన్ని పోగొట్టేసుకున్నాడు. ఆరాధన లేదు అక్కడ, దేవునికి ఉపవాస ప్రార్థన చేయలేదు వాళ్ళు. ఎక్కడ ఆ 40 సంవత్సరాలు తిరిగారు కదా, ఆ దినాల్లో లేదు వాళ్ళకి. అక్కడ ఉన్నప్పుడు చేశారు. ఎక్కడున్నప్పుడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు. ఏమండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఒకసారి చూపించినా? నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఏమన్నాడు? చూశాను, వారు పెట్టిన మొర వారు మొరపెట్టారంట. ఎక్కడది? ఐగుప్తుల నుండి మొరపెట్టారంట, ఐగుప్తుల నుండి ప్రార్థన చేశారంట, ఐగుప్తుల నుండి ఉపవాసం ఉన్నారంట. కానీ ఐగుప్తు నుండి విడిపించాడు దేవుడు. 40 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఉపవాసం లేరు, ఒక్కరోజు కూడా దేవుని ఆరాధించలేదు. అందుకే అంటున్నాడు దేవుడు, మీ పితరులు పూర్వకాలం ముందు ఇశ్రాయేలీలు ఎనదీశారు, ఇప్పుడు కాలంలో మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన లేదు మీకు, శనివారం ప్రార్థనకి వెళ్ళాలని ఆలోచన రావట్లేదు. మీరు కూడా ఎనదీసిన వారే. అలాగే ఇదిగో వాక్యంలో చూడండి, ఉందా బాబు? మరొక్కసారి చదువున్న మాటని మీకు బాగా అర్థమవుతుంది. అయ్యా, మీ పితరులు అంటే మన పూర్వీకులు వచ్చారు బయటికి, బాగుంది. అంటే నేటి వరకు అంటే మీరు మనం నేటంటే ఈరోజు వరకు మనం, పూర్వమేమో వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటారా చెప్పండి? తీసామంటే అర్థం ఏంటి? మనకు ఉపవాస ప్రార్థన లేదు, వాళ్ళకి ఆరాధన లేదు. అదే అర్థమైందమ్మా? మనకేం లేదు, ఉపవాస ప్రార్థన లేవు మనకి. ఆదివారం ఆరాధన ఉందేమో కదా, వాళ్ళకి ఉపవాస ప్రార్థన లేదు, ఆరాధన కూడా లేదు వాళ్ళకి. ఎవరు వీళ్ళందరూ? దేవుని చేత విడిపించబడిన వారు, దేవుని చేత రక్షించబడిన వారు. దేవుడే వీరి పాప శాపాలన్నీ తొలగించిన దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ఆలోచించాడు, అయ్యో అక్కడ ఉన్నప్పుడు మరపెట్టేవారు నాకి, ఐగుప్తులో ఉన్నాడు ఉపవాసం ఉండేవాళ్ళు వారు నాకి, ఐగుప్తు దేశంలో కూడా ఆరాధించాలా, మమ్మల్ని వదిలిపెట్టేలాగాని అడిగేవాడు రాజుని వెళ్ళి. ఏంటి ఇలాగ అయిపోయారు వాళ్ళు? ఏంటి మర్చిపోయారంటే ఇది? నన్ను ఆరాధించవలసిన వారు, లేక ఉపవాసం ఉంటే ప్రార్థన చేయవలసిన వారు ఏది ఎవరు చేయరండి, ఉపవాసం ఉండరు, ఎవరు ఆరాధన చేయరండి. మోసే నాయకత్వంలో 40 సంవత్సరాలు తిరిగేస్తున్నారు, కొండల్లోని, లోయల్లోని, అడవుల్లోని, తోటల్లోని, చెట్ల కింద, పుట్ల కింద ఇలాగ పోతున్నారు. కానీ ఒక్కడు ప్రార్థన చేసినట్టు లేదు. మరి ఇప్పుడు ఈ దినం అంటే నువ్వేం చేస్తున్నావు ఆలోచించావా? నువ్వేం చేయట్లేదు ఆలోచించావా? మీరేం చేయట్లేదు ఆలోచించారా? మీరేం చేయట్లేదు అంటుంది బైబిల్. మీరు చేయట్లేదు. ఏం చేయట్లేదు?
ఉపవాసం ప్రార్థన చేయట్లేదు. ఉపవాస దినం ఒకటి సాటించాను నేను, అది శనివారం అని ప్రకటించాను నేను. మీరు ఎందుకని ఈ శనివారం ఉపవాసం ఉండరు? దేవుడు చెప్తున్న మాటను బట్టి ఎందుకు మీరు సిద్ధపడరు? ఆదివారం ఎంచేపు ఉంటావు, ఆదివారం ఎంచేపు ఉంటావు, ఒక అరగంట అంతేనా, పోతావు. నీ పనులు మళ్ళీ మామూలే, మళ్ళీ నువ్వు చేసేదన్నీ చేస్తావు. ఒక దినం వల్ల ఉంటున్నావా? అదేనన్నా ఆదివారం వల్ల ఉంటున్నావా? ఆదివారం వల్ల దేవుని ఆరాధిస్తున్నారా? అది లేదు, అది కనపట్లేదు. మరి అప్పుడు దేవుడు ఏమనుకోవాలా? నేను కాదు కానీ ఈసారి నా సేవకులను పంపిస్తాను అనుకున్నాడు. ఆ సేవకులు బయలుదేరి ఇప్పటికి కూడా నిన్ను మేలుకొలుపుతున్నారంటే ఏంటి అర్థం? నువ్వు మేలుకోవలసినది నువ్వు మేలుకోకుంటున్నావు. నిద్రపోదాంలే, మైకేస్తారులే, ప్రార్థన మౌతి వినబడుతుందిలే, ఆ సౌండ్ వినబడ లేద్దాంలే అనుకునే భాషలో ఉంటున్నావే తప్ప నీ అంతట నీవు దేవుని కొరకు లేచి ప్రార్థన చేయాలని ఆ తలంపులు తగ్గిపోతున్నాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, అనుదినము పెందల కాడ నా సేవకులను పంపిస్తున్నాను. ఆ సేవకులే మీకు సౌండ్ చేసి మిమ్మల్ని మేలుకొలుపుతున్నారు. మీరు తిట్టుకోండి, అవునా? మీరు మూలుక్కోండి, మీరు ఏమంటే అనుకోండి, కానీ దేవుని యొక్క మాట ప్రకటించాలి సేవకులు. దేవుని యొక్క స్వరము వినిపించాలి సేవకులు. దేవుడు తన ఆత్మను మాలో ఉంచి మాట్లాడండి. లేచినాడు లేస్తాడు, లేగనాడు లేకపోతే లేండి. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళొద్దు ఇళ్ళకి వెళ్ళొద్దు. మీరు మీ ఆలయంలో ఉండి మీ స్వరాన్ని వినిపించండి. అది నా స్వరం, నేను మీకు ఇచ్చిన ఆత్మబలం చేత ప్రకటించాను. ఏమండి, దేవుడు 2 దినాల గురించి మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇక 2 దినాలు ఎవరెవరు పాటిస్తున్నారో జాగ్రత్తగా చూద్దామా? ఏమ్మా, 2 దినాల మీదే మన దృష్టి అంతా పెట్టండి. అనగా శనివారము ఆదివారం అన్న దాని మీదే మనసు పెట్టండి. దేవుని వాక్యంలో చూద్దాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనం చదవండి. నిర్గమకాండము, బాగా వింటున్నారా? ఇప్పుడు ఎవరు? ఫస్ట్ ఏమో దేవుడు అనుదినం అన్నాడు. ఇప్పుడు ఎవరంట? అహరోను అంటే ఎవరైనా దేవుని సేవకుడు, లేక మళ్ళాంటి విశ్వాసి, లేక నీలాగా నాలాగా చర్చికి వెళ్ళేవాడు, నీలాగా నాలాగా బైబిల్ చేత పట్టుకునేవాడు. ఏం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి మీరందరూ. అనుదినము, ఏమండి, అనుదినము ఏంటమ్మా తర్వాత మాట? ప్రొద్దున్న దేవునికి స్తోత్రం. ఇందాక మీరు చదివిన మాట ఏంటి? పెందల కాడ. ఇక్కడేంటి? పొద్దున్న. అంటే ఎప్పుడండి? చీకటి అంతా తొలగిపోతున్న సమయంలో కదా, కొంచెం వెలుతురు వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? ప్రొద్దున్న అంటాం. అంటే దానికి ప్రారంభం. దేనికి? ఎలుగుకు ప్రారంభము నీకు ప్రారంభమే. అంటే నువ్వు పనులు చేసుకునే సమయం. ఇంకా ఇదిగో అహరోను అని అతను ఏమండి అనుదినము ప్రొద్దున్న లేచి ఏం చేస్తున్నాడంట? పరిమళ ద్రవ్యములను ధూపము దేవునికి స్తోత్రం. ధూపము ఎవరికి సంబంధించినది? ధూపము అనగా ఏమిటి అసలు? ఏమండి, ఆది కాండంలో ఒక ఆయన ధూపం వేశాడు. ఎవరు? నోవా. ధూపం వేస్తే అది పొగలాగా అలా పోతుంది పైకి. పొగలాగా పైకి పోతూ ఉంటే ఏమండి, అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంట? ఆ పొగలాగా ఎగిరొచ్చే ధూపాన్ని ఆగ్రహించాడంట. దేవునికి స్తోత్రం. ఆగ్రహించడం అంటే పీల్చుకోవటం, వాసన పీల్చుకున్నాడు. ఏమండి, నిజమే, అది ఒక మంచి సువాసన నీ ముక్కు రంధ్రాల్ని పులకరిస్తుంది.
ఆ వాసన నీ ముక్కులోకి వెళ్తే నీ శరీరం అంతా ఆకర్షిస్తుంది. ఇదిగో అహరోను సేవకుడు లేక ఏమంటే దేవుని యొక్క యాజకుడు ప్రొద్దున్న లేచాడు. ప్రొద్దున్నంటే అనుదినం 2 దినాల గురించి చెప్తున్నాను. లేచిన వాడు ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధికి వచ్చి ధూపం వేస్తున్నాడంట. ఆ ధూపం ఎక్కడికి వెళ్తుందమ్మా? అది దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఉందా నీకు? ఉందా మనకి? ఉండాలా? ఉండకూడదా? ఏముండాలా? ఏముండాలి చెప్పండి? ధూపం అనగా ప్రార్థన ధూపం వేయాలి నువ్వు ప్రతి దినము లేక అనుదినము. ధూపం వేస్తేనే దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్తుంది ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించే దేవుడు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దీవించుతాడు. మరి అదే నువ్వు ధూపం వేయకుండా ఉంటే ఏం బాబు? నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే ఏంటి? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఆలోచించారా? నీవు ప్రొద్దున్న లేచి లేక పెందలకాడ లేచి నీవు సిద్ధపడి నీతో పాటు వారిని కూడా సిద్ధపరిచి నీ దేవుడైన యెహోవాకు ఏమంటే సంతోషము కలిగించే ధూపము అనే ప్రార్థన నువ్వు చేయకపోతే నీకేంటి నష్టము? నీకేంటి కష్టము? తెలిసే సంగతి మీకు? ఒక మంచి మాట చూపిస్తాను. మంచి మాట అంటే అది ఘాటుగా ఉంటుంది. అది ఘాటైన మాట. అది ఏమండి? ఒక్కసారి సమూయేలు గ్రంథములోకి వెళ్ళరండి. సమూయేలు ప్రవక్త గారు ఏమంటున్నాడో అది చూసి వద్దాం. ఏమ్మా చూస్తారా? అది ఎంతరా అధ్యాయం తీయండి ఒకసారి. సమూయేలు గ్రంథము అయ్యా అధ్యాయం చెప్పు తల్లి. 12వ అధ్యాయము 23వ వచనం. అందరూ బైబిల్ తీయండి. ఇప్పుడు అందరూ తీయాలి బైబిల్. అందరూ బైబిల్ తీయాలా? తీశారు అందరూ బైబిళ్ళు? ఒక్కలే కాదు, అందరూ చదవాలి. ఇది చాలా అవసరం. ఇది అందరికీ అవసరము. బైబిల్ చదివగల వాళ్ళు అందరూ చదవండి. బైబిల్ చదవలేని వాళ్ళు చూడండి అలాగ బైబిల్ని. చదివే మాట చెవుకి వినబడుతుంది మీకు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చదవండి అమ్మా. ఎవరు? నా మట్టుకు నేను. అలాగే మీరు అందరూ అనుకోండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ గట్టిగా అనుకోండి. నా మట్టుకు అంటున్నారా? ఏమంటున్నారు మీరు? నేనేం నా మట్టుకంటే నేను అంటున్నాను. మీరు నా మట్టుగా నేను అంటున్నాను. మీరేమంటున్నారు? నేను ఇదేంటి మధ్యలో పోతుంది ఒకటి? ఇప్పుడు అనండి అందరూ కలిసి. వింటున్నారా? నా మట్టుకు నేను, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే, ఒకవేళ మీ మట్టుకు మీరు నా కోసం మీరు ప్రార్థన చేయకపోతే, ఇలాగ టోటల్గా మానవులందరూ ఎవరి మట్టుకు వాళ్ళు, లేక వారి సహోదరుల వరకు, లేదా వారి కుటుంబం కోసము, లేక వారి భార్య కోసము, లేక వారి భర్త కోసము, వారి విరిగి పొరుగు వారి కోసము, లేక వారు తెలిసిన పెద్దల కోసము ప్రార్థన చేయటము మానితే దేవునికి దృష్టికి విరోధమైన పాపము చేసినట్లు నువ్వు. అవునా? ఏం చేసినట్టు అవుతుందంట ప్రార్థన చేయని వాళ్ళు? ప్రొద్దున్న పెందల కాడ లేవకుండా ప్రార్థన చేయకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళందరూ ఏం చేసినట్లంట? బైబిల్లో ఉందన్నమాట. దేవునికి దృష్టికి విరోధమైన పాపము. ఇప్పుడు చెప్పుకోండి మీ మట్టుకు మీరు. ఎన్నిసార్లు ప్రొద్దున లేచావు? ఎన్ని రోజులు ఉదయాన్నే లేచావు? లేచిన వెంటనే ప్రార్థన చేసావా? ఇంకేదైనా చేసావా? ఆలోచించుకోండి. బయటకు వద్దు, బయట చెప్పొద్దు. మీ అంతరాత్మ చెప్పుకోండి. రేపు మీ అంతరాత్మే మీ గురించి సాక్ష్యం ఇస్తుంది. అక్కడ నువ్వు శరీరంలో ఉన్నప్పుడు ఆయన పద్దాగా చెబుతా ఉన్నాడు కదా, దేవుడు ఎప్పటికప్పుడు మీకు వినిపిస్తూ ఉన్నాడు కదా, మరి ఏమి ఎందుకు లేగలేదేంట్రా?
అని మీ అంతరాత్మ ఉంటుంది కదా, అంతరాత్మ లోపల, అది మీ దేహం గురించి మీ ప్రాణం గురించి దేవుని దగ్గర సాక్ష్యం చెబుతుంది. అవునండి, అవునండి, చాలాసార్లు లేపేవాడు ఆయన సేవకుడు, చాలాసార్లు వినిపించాడు ఆయన సేవకుడు. లెగు లెగు అంటే కాసేపు పడుకొని కాసేపు నిద్రపోని, ఇక్కడ నిద్ర తీరలేదు అనేవాడు పద్దాకినా అని ఎవరు చెప్తారంట? ఎవరు చెప్తారు? నీలో ఉన్న అంతరాత్మ చెప్తుందంట అక్కడ సాక్ష్యం. అప్పుడు ఈ అంతరాత్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేయలేదు కాబట్టి, అన్ని పాపాలు చేసావు కాబట్టి ఆ పాపానికి శిక్ష ఏంటి? నరకంలో పోరా అని నెట్టేస్తాడంట. అది జరుగుతుంది. అది జాగ్రత్త పడండి. నువ్వు అనుకుంటున్నావు నేను పాపం చేయలేదు, నేను అన్ని నీతి కార్యాలు చేస్తున్నాను, నేను అన్ని దాన ధర్మాలు చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అసలు ప్రార్థన చేయకపోవటమే పాపం అలాగని బైబిల్ చెప్తా ఉంటే మరి ప్రార్థన చేయాలా వద్దా? మనం గడి చెప్పండి, చేస్తారా? ఎప్పటి నుంచి? ఉదయం కానించా? ఎప్పటి నుంచి చేస్తారమ్మా? ఇంకా రేపు ఉదయం కానించి చేయండి. పోయినాయి అన్నీ దేవుని దగ్గర క్షమాపణ అడుక్కోండి. ప్రభా, చాలా దినాలు నాకు ఇచ్చావు కానీ నేను వాటిని గమనించలేకపోయాను, నేను వాటిని గుర్తించలేకపోయాను, నేను గ్రహించలేకపోయాను. అందుకే ఇప్పుడు మరలా నాతో మాట్లాడావు. నేను రేపటి నుంచే మొదలు పెడతాను. ప్రొద్దున్న లేస్తాను కదా, పెందల కాడు లేస్తాను ప్రభా, నీ కొరకు లేస్తాను. నా ఇంటి వారి కోసం కాదు, నీ కొరకు లేస్తాను ప్రభా. నేను ధూపం వేస్తాను, ప్రార్థన చేస్తాను, నీ దగ్గరికి వెళ్తుంది, నువ్వు ఆశీర్వాదం పంపిస్తావు. ఇది నీ ఆలోచన ఉండు. ఇది దేవుని ఆలోచన నీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలా? తెలుసుకున్న మాటని పాటించాలి. అది క్రైస్తవుల లెక్క. ఏమండి, వారు పాటించలేదు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు పాటించారా? లేదు. పాటించకపోవటం వల్ల వారు ఏమయ్యారు? తెలుసా మీకు సంగతి? ఏమయ్యారు? ఏమండి, దేవుడు కానాదేశం ఇస్తా అన్నాడా? ఎవరికి? ఇశ్రాయేలు అందరికీ కానాదేశం ఇస్తా అన్నాడా లేదా? ఇస్తా అన్నాడు. మరి ఇస్తా అన్న దేవుని మాట ప్రకారంగా చేరేరా? ఏమా ఎందుకు చేరలేదు? ఎందుకు చేరలేదు? చెప్పాలి, మాట్లాడండి. ఎందుకు చేరలేదు? వాళ్ళు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకపోతే పాపం పెరిగిపోయింది. పాపానికి జీతం ఏంటి యేసుబాబు? తెలుసా నీకు ఆ సంగతి? పాపానికి జీతం ఏంటంటే మరణం. బైబిల్లో ఉందన్నమాట. పాపానికి ఇప్పుడు ఉదాహరణకి జాబ్ చేసేవాడు జీతం ఏంటి? డబ్బులు, అంతేనా? అలాగే పాపానికి జీతం బైబిల్ చెబుతుంది మరణం అంట. ఏ మరణం అది? రెండవ మరణం ఎవరికి? శరీరములో నివసిస్తున్న నీకు, శరీరములో నివసిస్తున్న నాకు. పాపం ఎక్కువైంది, ప్రార్థన తక్కువైంది. అందుకు ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారు? అరణ్యములోనే. ఆ ఊరు వెళ్ళారా? ఒక్కడే వెళ్ళలేదు. ఆ ఊరు ఎవరు లేరు. అందరూ మధ్యాంతరంలోనే, అర్ధాంతరంగానే నాశనం అయిపోయారయ్యా. మీకు అర్థం అవ్వట్లేదు ఈ భాష. నాశనం అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు అలా అవుతున్నారు చాలామంది. ఇప్పుడు ఉందా ఆ పరిస్థితి? ఇప్పుడు వచ్చేసింది అన్నాడు కదా నాకు వాక్యంలోని. అప్పుడేమో వాళ్ళు చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్నది ఆ వాక్యంలో. నేను చేద్దారు ఇందాక మీరు. అప్పుడే వాళ్ళు తిరుగుబాటు, ఇప్పుడే మీరు వెనకబడతాను. మరి మీరిద్దరూ ఇలా చేస్తే మరి నాకు రావాల్సిన పిల్లలు ఎక్కడా? నాకు చెందవలసిన బిడ్డలు ఎక్కడా? ఏళ్ళు అవునా కదండి. ఉదాహరణకండి ఇప్పుడు ఇద్దరినో ముగ్గురినో కన్నావు మీరే అనుకోండి. ఈ ఇద్దరు ముగ్గురు అన్నవాళ్ళు నీకు కనబడకుండా పోతున్నారు. విశాఖపట్నం ఓడిపోయాడు, కాకినాడ ఓడిపోయాడు, మద్రాసు ఓడిపోయాడు. ఏంట్రా నా పిల్లలు నా కన్నానా వెళ్ళి వాళ్ళు ఎప్పటికీ రాలేదు. ఇక రాకపోతే అప్పుడు నీ పని ఏంటి? అరే నేను కన్నానే, నేను కనిపించానే, ఏంటి వీళ్ళు ఒక్కడు కనపడకుండా పోయారు? బాధ ఉంటుందా ఉండదా? ఉండదా? బాధ ఉంటుందా ఉండదా? మరి నన్ను కన్నవాడు ఆయన దేవుడు. మరి ఆయన కావాలా లేదా మనం? మరి కావాలంటే ఎలా ఉండాలి మనం?
ఆయన చెప్పినట్లుగా చేయాలా? ఏం చెబుతున్నాడు ఈరోజు? పెందలకాడ ప్రొద్దున్న అనుదినము ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధంగా జీవించండి, రేపు నా దగ్గరికి మీరు వస్తారు అని దేవుడు ఆశిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయవు, ప్రార్థనలో ఉండవు, ప్రార్థనకి రావు. అప్పుడు నువ్వు ఎక్కడికి దూరం అయిపోతున్నావు? దేవుడికి దూరం అయిపోతున్నావు లేదా? దూరం అయిపోతున్నావు పాపముల చేత. ఏమండి, నాశనానికి పోతున్నావు నువ్వు, కానీ ప్రభు దగ్గర రాలేకపోతున్నావు. అది బాధ అయింది, అది దుఃఖం ఆయనకి. ఏంటి నా పిల్లలు ఇలాగైపోతున్నారు, ఏంటి నా ప్రజలాగైపోతున్నారు, ఏంటి ఇదేనా నేను కన్నెందుకు ఇదేనా నాకు ఇచ్చారు ఇల్లు అని బాధపడుతున్నాడు. ఒక్కసారి ఆ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళుగా నేను చేయాలనుకుంటే ఏంటి ఇలా పోతున్నా పిల్లలు? ఇదిగో తిరుగుబాటు చేస్తున్నారు ఏంటిళ్ళు? అరే నా పిల్లలా కాదా ఇళ్ళు? నా పిల్లలే. మరి ఏంటి ఇలా తిరుగుబాటు చేస్తున్నారు? ఏంటి వ్యతిరేకిస్తున్నారు? ఎంత బాధ అండి! కన్న తండ్రికి ఎంత బాధ! బుద్ధి లేని వారులారా ఎంతకాలం ఇలాగా ఏడిపిస్తారు దేవుణ్ణి? ఎంతకాలం ఏడిపిస్తావు పరిశుద్ధాత్మని? ఎంతకాలం దుఃఖపడి చేస్తావు నువ్వు? జాగ్రత్త, జాగ్రత్త, నీ గుండె లాగేస్తాడు. జాగ్రత్తగా ఉంటే దీవించబడతావు. జాగ్రత్త లేదా చాలా భయంకర నాశనం రాబోతుంది. తట్టుకోలేం మనం, భరాయించలేం మనం, బాధపడతావు, వేదన పడతావు. దేవుడు అందుకే చెబుతున్నాడు, పెందలకాడ లేచాడు, ఆయనే లేచాడు, సేవకులను లేపాడు పెందలకాడ. ఆ సేవకులు వచ్చి మిమ్మల్ని లేపుతూ ఉంటే మీకేంటి అసలు? బాధ్యత ఉందా? నువ్వు విశ్వాసమేనా అసలు? నువ్వు దేవుడిని నమ్మిన బిడ్డవేనా అసలు? ఎలా జీవిస్తున్నావు భూమి మీద? ఎలా జీవించమని దేవుడు చెప్పాడు నీతో? ఆలోచించండి, ఆలోచించుకోండి సహోదరులారా. లేకపోతే చాలా భయంకర పెద్ద అనర్థం జరగబోతుంది. చాలా అనర్థం జరగబోతుంది. అది ఎవరు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో నేను చెప్పలేను. అది ఆయనకు తెలుసు. ఎక్కడ చేస్తాడో, ఏ ఇంట్లో చేస్తాడో, ఏ గ్రామంలో చేస్తాడో, ఏ సంఘంలో చేస్తాడో అది నేను చెప్పలేను. అది ఆయనకి తెలుసు. అనర్థం జరగబోతుంది, పెద్ద ప్రమాదం రాబోతుంది. భూమి మీదకి వచ్చేస్తుంది దేవుని ఉగ్రత. ఆయన ఇంకా రాడు, ఇంకా చాలా టైం ఉంది, కానీ ఉగ్రత వస్తుంది. ఉగ్రత వచ్చేస్తుంది భూమి మీదకి. చాలా భూగోళం గందరగోళం అయిపోతుంది. ఈ భూగోళం, ఈ భూమి చాలా తారుమారైపోతుంది. ఏమిటి? మనుషులు చేసే అక్రమం విస్తారంగా పెరిగిపోతుంది. మనుషులు చేసే పాపము భూమి నిండిపోతుందంట. అప్పుడు దేవుని ఉగ్రత భూమి మీద రగులుకుందా? రగులుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే తగలబడిపోతున్నాయి, ఇప్పటికే నాశనం అయిపోతున్నాయి, ఇప్పటికే కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు, అర్ధాంతరంగా చనిపోతున్నారు. పసిబిడ్డలు, యవనస్తులు, జాబులు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, ధనవంతులు, భాగ్యవంతులు అనుకున్న వాళ్ళే నాశనం అయిపోయారు. ఎక్కడ? మీరందరూ చూశారు కదా, చూశారా లేదా? మరి చూసినప్పుడైనా భయం రావాలా? మనకి రావాలా? మేలుకొలుపు రావాలా? ఏమవుతుంది నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? నీకేం అర్థమవట్లేదు. ఏదో తింటున్నావా ఇంతంతా వండుకొని? దేనికి తింటున్నావు? బ్రతకటానికి. ఎందుకు బ్రతుకు? ఎవరిని ఉద్ధరించిన బ్రతుకుతున్నావా? ఎవరిని ఉద్ధరించిన బ్రతుకుతున్నావు నువ్వు? బ్రతుకుతున్నావు అంటే దేవుని మహిమపరచు. బ్రతికే మనుషులందరూ కూడా దేవుని మహిమపరచాలా, దేవుని కనపరచాలా, దేవుని స్తుతించాలా, అందుకు బ్రతకాలా, అందుకు తినాలా. అంతేగాని లోకం కోసమో, మనుషుల కోసమో ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, లావుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఈ అలవాట్లొద్దు. దయించి దేవుని బిడ్డలారా వాక్యాన్ని అర్థం చేసుకోండి, బైబిల్ మాటను అర్థం చేసుకోండి. ఇదిగో దేవుడు పెందలకాడ లేచాడు. రెండో వ్యక్తి ఎవరు లేచారు బాబు? సేవకుడు లేచాడా? లేచాడు. మంచిది, లేవాలి, నువ్వు లేవాలి, నేను లేవాలి. ఒకవేళ అనుకోండి ఆయన లేచాడు, సేవకుడు లేచాడు అనుకుందాం, ఉదాహరణకు చెబుతున్నాను.
అలాగే నేను వాళ్ళ గొప్ప చూడద్దు మీరు, నేను మీలాంటి ఇద్దరు లేచారు కదా, లేచిన వారు ఏం చేశారు? పెందల కాడ పొద్దున్న మొత్తం వాళ్ళు చేసే పని చేశారు. దేవుడేమో సేవకులు లేపాడు, సేవకులేమో మిమ్మల్ని లేపుతున్నాడు అనుకోండి. సరే, ఇది సేవకుడు దేవుడు ఒకటి. ఇప్పుడు విశ్వాసాలు తిరిగొద్దాం, జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మీరు ఏం బాబు జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. అక్కడ ఎవరు ఉన్నారు చూడండి. అందుకు వారు, అందరూ బైబిల్ తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసారా? ఇంకా తడుతున్నారు చాలామంది, ఇంకా తిరిగేస్తున్నారు పేపర్లో. అసలు దానియేలు గ్రంథం ఎక్కడో తెలియదు మాకు. అవును, అంత ఇష్టం బైబిల్ అంటే. దానియేలు గ్రంథం ఏ గ్రంథం పక్కన ఉంటుందో తెలియదు. ఇంకా తిరిగేస్తున్నాడు ఏం మనుషులు. తీసారమ్మా తీసారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు తీసిన వాళ్ళు అందరూ చెప్పాలా? అందరూ చదవండి గట్టిగా, అందరూ గట్టిగా. లక్ష్య పెట్టలేదంట. దేని లక్ష్య పెట్టలేదు దానియేలు? ఎవరు లక్ష్య పెట్టలేదు దానియేలు? ఏమి చేయనని పూనుకున్నాడు దానియేలు? రాజు శాసనములను లక్ష్య పెట్టలేదు. ఆయన ఉద్దేశం చూడండి. విశ్వాసి ఆయన పాస్టర్ కాదు, ఆయన సేవకుడు కాదు, మీలాంటి విశ్వాసి అనుకోండి. మీలాంటి విశ్వాసి ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. మీరు రాజుగారి శాసనములు కానీ రాజుగారిని కానీ లక్ష్య పెట్టక ఎలాగా అనుదినము అనే మాట చదివారు. ఇప్పుడు మూడు ఎవరెవరు చేశారు? ఇర్మీయా గ్రంథంలో దేవుడైన యెహోవా అనుదినము అన్నాడు కదా. రెండవ నిర్గమకాండములో ఏమండి? అహరోను అనుదినము అన్నాడు. ఇప్పుడు ఎవరు? దానియేలు అన్న విశ్వాసి అనుదినము అంట. ఏ దినము? అనుదినము. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఇందాక మొదట్లో అన్నా, అనుదినము అన్న మాటకి శనివారము ఆదివారం. ఇది శనివారము ఆదివారం. ఈ అలవాటు చేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఇది గ్రహించాలి. ఇక పోయిన కాలం గురించి కాదు నువ్వు ఆలోచించేది. ఇదిగో ఇప్పటి నుంచి వాక్యాలు విన్న కాడి నుంచి నీకు రావాలి, నీ మనసులో ముద్రపడాలి. నీ విశ్వాసం బలపరుచుకో, భక్తి జీవితాన్ని నువ్వు పెంపొంది చేసుకో. నీ దేవుని కొరకు ఈ రెండు పనులు నువ్వు చేయాలి. ఉపవాస ప్రార్థనకు రావాలి, ప్లస్ ఆరాధనకు కూడా రావాలి. ఉపవాస ప్రార్థన అంటే ఎన్ని గంటలు? అది 2 గంటలే. 10 గంటలు 12 గంటలు అయిపోయింది. ఇప్పుడెంత? 10 గంటలు, ఇది కూడా 12:30 అయిపోయింది. అంతేనా కదా? నిన్న వచ్చినా 2 గంటలే, ఇవాళ వచ్చినా 2 గంటలే. ఏమండి? అంటే 2 గంటలు 4 గంటలు చేయలేమా? ఉండలేమా? ప్రార్థించలేమా? మరి ప్రార్థించకపోతే ఏమవుతుంది? ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఏమిటంటే అంత చదవరు కదా మీరు సామెతల గ్రంథంలో. పాపం అన్నాడే. మరి పాపం చేస్తారా? ప్రార్థన మానేస్తారా? చెప్పండి. ప్రార్థన మానేసి పాపం చేస్తారా? ఏమండి? పాపం మానేసి ప్రార్థన చేస్తారా? వీళ్ళెవరు మాట్లాడలేదు, ఆడప్పలా మాట్లాడుతున్నారు పెద్ద నోరు పెట్టుకొని. అది నేర్చుకో, బాగుపడతావు. అది తెలుసుకో, బాగుపడతావు. పాపం మానేసి ప్రార్థన చేయి. ఎప్పుడది? ఉదయమనే, పెందల కాడే. అవును, అది ప్రారంభం అండి. నీ జీవితానికి ప్రారంభం, నీ బ్రతికి ప్రారంభం. నువ్వు బాగుపడటానికి, నువ్వు దీవించబడటానికి ఆ ప్రార్థనే ఉపయోగపడుతుంది. ఆ ప్రార్థన ఉపయోగపడుతుంది నీకు. ఇదిగో దానియేలు ఎవరైనా సేవకుడా? కాదు. ప్రవక్త? కాదు. ఎవరైనా విశ్వాసి.
సంఘంలో సభ్యుడు, దేవుని ఆరాధించడానికి ఇష్టపడిన వాడు, దేవుని కొరకే నిర్ణయం చేసుకున్నవాడు. ఈ లోకంలో మనుషులు ఎన్ని రకాలుగా ఏం చేసుకున్నా సరే నేను మాత్రము ప్రార్థనే చేస్తాను. అనుదినము రోజుకి 3 మారు ప్రార్థన చేశాడండి. అవునా? అవునా కదా? రాజుగారిని లెక్క చేయలేదు, రాజుగారి శాసనాలు కూడా లెక్క చేయలేదు. మరి ఏం లెక్క చేశాడు ఈయన? దేవుని లెక్క చేశాడు, దేవుని లక్ష్యం ఉంచాడు, దేవుని మీద భక్తి పెంచుకుంటున్నాడు, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే పాపాలు తొలగిస్తుంది, ఆ ప్రార్థనే ప్రమాదం తప్పిస్తుంది, ఆ ప్రార్థనే కరువు లేకుండా చేస్తుంది, ఆ ప్రార్థనే ఆరోగ్యం ఇస్తుంది, ఆ ప్రార్థనే నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదిస్తుందని తెలుసుకున్నాడు. మరి నువ్వేం తెలుసుకున్నా? అక్రమ సంపాదన, అన్యాయ సంపాదన, ఆ కట్టకట్టలు వచ్చేది బాగుంటుందా నీకే? ఆ కట్టకట్టలు వచ్చేస్తే బాగుంటుందా నీకే? ఎందుకు అది? ఏమండి, బైబిల్లో ఉంది ఘాటైన మాట. ఆ మాట కానీ చదివించానంటే అందరూ నాళ్ళు ఇరిగిపోతాయి. బైబిల్లో భయంకర మాట ఉంది, భయంకర మాట ఉంది. చెప్పేస్తాను, నోటి మాట చెప్పేస్తానా? అధ్యాయం చెప్పను, తెలుసు నాకు, నేను చెప్పను. చెప్పేస్తే చదివేస్తారు మీ రకాలు అలాంటివి. చదివితే ఎంత పేరు చదివి తీసేయాలి చూస్తున్నారు. నోట్లో మాట రాబోడుగా వచ్చి తీసేస్తున్నారు బైబిల్ని. నేను అందుకని చెప్పను. గ్రంథం చెప్తా, గ్రంథం సామెతల గ్రంథంలో ఉంది ఒక మాట. ఏమన్నా తెలుసా? ధనాన్ని నమ్ముకున్నవాడు దాని వలనే నాశనము అని ఉంది బైబిల్లో రాసింది. ధనాన్ని నమ్ముకున్నవాడు ఆ ధనం వలనే నాశనం, ఆ ధనమే పాపం అని ఉంది, బైబిల్లో ఉంది. చెప్పను నేను, అలా ఉంచాను, తర్వాత చూస్తాం. ఏమండి, ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు కదా, ఏమా చేశాడా? అందరూ నాకు చూడండి ఒకసారి, చేశాడా అందరూ? మరి ఆ ప్రార్థన ఆయనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఒక్కసారి. మీరు జాగ్రత్తగా వినండి. 16వ వచనం చదవండమ్మా. 16వ వచనం దానియేలు గ్రంథం. ఏమండి, అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహాలు గృహంలో త్రోసేశారు. రాజు, నీవు అనుదినము సేవిస్తున్న దేవుడు, దేవునికి స్తోత్రం. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు బాబు ఈ మాట? బాబు మీరు పురుషులు చెప్పండి, ఎవరన్నారు ఈ మాట? రాజు అంటున్నాడు. ఏమని? దానియేలు అప్పటికి సింహంలో పోయాడు. దానియేలు సింహాలు లోపల ఉన్నాయి, అందులో తోసేశారు దానియేలుని. దానియేలు గుణం ఏంటి? దేవునికి ప్రార్థన చేసే అలవాటు కదా, దేవునికి ప్రార్థన చేసే అలవాటు కదండి. ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే దేవుడు దూతలు పంపించి సింహాలు నోరు మూసేశాడు. దేవుడు మూసేశాడు. ఇంకా అలా చూస్తున్నాయి అంతే, నోరు తెరట్లేదు అవి సింహాలన్నీ. అలాగా ఆ రాత్రి తెల్లారగట్లు వచ్చాడు మళ్ళీ రాజు. వచ్చి అంటున్నాడు రాజు, దానియేలు నీవు అనుదినము, ఏ దినమంట? అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు కదా ఏం చేశాడంట? నిన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. అంటే దానియేలు ఉదయకాలము చేసిన ప్రార్థన దానియేలుకి ఏం చేసింది? రక్షణ ఇచ్చింది, కాపుదలనిచ్చింది, భద్రత ఇచ్చింది, బాగు చేసింది. మళ్ళా సజీవుడిగా ఆ సింహం బోల్లో నుంచి బయటికి వచ్చాడు. మరి చేస్తావా నువ్వు? ఏమ్మా చేస్తారా? వద్దు అనొద్దు. చేస్తారా? చేస్తారా? ఏం చేస్తారా? ప్రార్థన చేస్తారా? ఎప్పుడు చేస్తారా? అనుదినము మీరు లేచి ప్రార్థన చేయాలి. అలా లేవాలి అంటే కొంచెం ముందుగా నిద్రపోవాలా. ఎప్పుడు నిద్రపోవాలా? నువ్వు ఎప్పుడు నిద్రపోతా? 12-1 గంట. ఏమి అన్నం తినబడికేమో 9:30, అది ముగించబడికేమో
12:30. ఏంటిది? నిజమేనా? నిజమే. మీరే అంటున్నారు ఆ మాట, నేనేమంటున్నాను? నిజమేనా? లాజరు కూడా నిజమే అంటాడు. లాజరు కూడా ఏమో అందరానా? మరేమో గారు అందరు కాపనే. తింటమేమో 9 గంటలకి, చూడటమేమో 12:30. మరి నిద్రపోవటం అలా ఇలా ఇలా అలా తిప్పడం 12. ఇంకెప్పుడు లేస్తావు నువ్వు? ఎప్పుడు లేస్తావు? ఉందా నీకు అలవాటు? పెందల లేచి అలవాటు ఉందా? ఎందుకంటే నీకు నిద్రపోతుంది. నువ్వు లేవాలంటే పెందలాడా నువ్వు తప్పగా 7-8 గంటలకి నిద్రపోవాలా. దేవునికి స్తోత్రం. చేస్తారా ఏమా? చేస్తారా? చేయండి, మీకు పుణ్యం ఉంటుంది, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు సంతోషంగా ఉంటారు. మీ దేవుడు చెప్తున్నాడు ఈ మాట, మీ దేవుడు చెప్తున్నాడు ఈ మాట, మీరు పాటించాలి. నేను కాదు ఇది చెప్తుంది. నేను అనుకుంటున్నారా? నాది కాదు, నాకేం సంబంధం? మీరు పడుకుంటారో మేలుకుంటారో ప్రార్థన చేస్తారో కూర్చోమంటారో నాకెందుకు? ఏమండి? ఆయన ఏమన్నాడు? ఆయన కదా చెప్తున్నది అంతా. ఎవరు చెప్తున్నాడు? దేవుడేనా? దేవుడు చెబుతున్నాడు. నువ్వు నేర్చుకో, బాగుపడదాం, బాగుందాం, ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, ఆయుష్యాలు పొడిగించబడుతుంది, నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావు. బ్రతికే నువ్వు దేవునికి మహిమకరముగా ఉండాలి, దేవుని మహిమకరంగా చేయాలి, దేవునికి ఘనత వచ్చేటట్టుగా చేయాలి తప్ప నీ కొరకు కాదు, నీళ్ళ కోసం కాదు, ఈ లోకం కోసం కాదు, లేదు ఈ మనుషుల కోసం కాదు. నువ్వు నీ దేవునికి మహిమకరముగా ఉండటం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. అవునా? ఏమండి? దానియేలు చూసాం. ఇక మీదట మనకు ఇత్తనం ఒకటి మనందరికీ లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నాను. లాస్ట్ బాగా గుర్తుపెట్టుకున్నారా? ఏం చెప్పాను ఫస్ట్? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చదివితే ఏముంది అక్కడ? అనుదినము పెందల కాడ అన్నట్టు చెప్పాడు. తర్వాత నిర్గమకాండము ఎవరైనా అహరోను సేవకుడు అనుదినము ఏమను ప్రొద్దున్న లేచాడు, ప్రార్థన చేశాడు, లేదా సమాజాన్ని మేలుకొల్పాడు, లేదా ప్రజలందరికీ చెప్పాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, లేకుండా చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరు? దానియేలు. విశ్వాసిని లాంటి వాడు, నాలాంటి వాడు. ఆయన చేశాడు. ఆయనకి సింహాల వల్ల ఏ నష్టము కలగలేదు. ఇప్పుడు 4వ మాటలో ఇప్పుడు అందరికి ఇస్తాడు వార్నింగ్. అందరికీ ఏం చేస్తారో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 39వ అధ్యాయములో ఏముంది బాబా? చూడండి ఏముంది ఇక్కడ కూడా ఏముంది? అనుదినము. అనుదినమా దినమా? అనుదినమే ఉంది ఇక్కడ కూడా. అనుదినము నా గడప దగ్గర, 2 మాట చదవాలా, నా గడప దగ్గరను నా ద్వారబంధముల దగ్గరను. ఎక్కడెక్కడ చెప్పండి. గడప దగ్గర ఒకటి, ద్వారబంధములను గడప ఒకటి కాదా? బాబు యేసుబాబు చెప్పు ఒకసారి, తెలుగు అలవాడు నువ్వే. గడప అంటే ఏంటిది? అదేనా? ఏంటది? గడప అంటే అది కదా. మరి ద్వారబంధం అంటే? ద్వారబంధం ఏంటి? ఏమో నాకేం అర్థం లేదు. చెప్పండి మీరు. ద్వారబంధం ఏంటమ్మా? వాళ్ళకేం తెలియలేదంట. గడప అంటే అది అన్నాడు. ద్వారబంధం అంటే ముంజూరా ఏంటంటున్నాడా? నాకేం వినపడలేదు సరిగా. అదే ద్వారబంధం అంటే ఏంటి? గడప అంటే ఏంటి? ద్వారబంధం అంటే దారా? అయ్యా బయటకు వెళ్ళిదా ద్వారబంధం? లోపలికి వచ్చేదంట. వీళ్ళు ఎలా అంటారు? లోపలికి వచ్చేది ద్వారబంధం అంట. మీరేమంటారు? మీరేం బయటకు వెళ్ళేది అంటారా? మీకే పడలేదు, మీకే కుదరలేదు. ఇక నేనేం చెప్పను? నాకేం తెలుసు? నాకు అసలు తెలీదు. వాస్తవం నాకు తెలియదు బాబాయ్. నాకెందుకు వచ్చిన బాధ? నాకెందుకు వచ్చిన బాధ? తెలియదు నాకెందుకు? తెలిసుంటే చెప్పచ్చు, తెలియనప్పుడు చెప్పడితే మన నాకు ఇచ్చిరా మీరు. కానీ ఒకవేళ గడప ద్వారబంధం సరే పక్కన పెట్టండి.
కానీ ఈ బైబిల్ ఏమంటుందంటే ద్వారబంధం దగ్గరైనను గడప దగ్గరైనను నువ్వేం చేయాలంట? మనం ఏం చేయాలంట? మాట్లాడరేటే? నోరులెట్టుగా ఉంటారు పెద్ద దాఖలా నోరులెట్టుకొని మాట్లాడరేటే? బయటికి వెళ్తే అలా మాట్లాడతారు ఊరికన్నా. ఇక్కడ కనబడుతుంది, మా ఇంటికి కనబడుతుంది, అక్కడ మాట్లాడేవాళ్ళు మాట్లాడు జాయిగా మాట్లాడరా అని చెప్దాం అనుకుంటాను, కానీ దూరం అయిపోయాడు నాకు. ఆయన మాటలు అక్కడి నుంచి వినబడతాను నాకు. ఇక్కడైతే మాట్లాడు సైలెంట్. అబ్బా ఎంత బుద్ధిమంతులయ్యా, మాట్లాడండి. ఏమండి? ద్వారబంధముల దగ్గర గడప దగ్గర కాచుకొని ఉపదేశమైనవారు ఎవరు? దానియేలా? ఏమండి? దానియేలా? మరియమ్మ గారా? మార్తమ్మ గారా? ఏమండి? సుబ్బమ్మ గారా? సూరమ్మ? ఎవరు? పేరు లేవు ఇక్కడ, పేరు లేవు. అంటే ఈ మాటను ఎవరు ఆధారం చేసుకోవాలి? ఈ మాటని ఎవరు తీసుకోవాలి? మాట్లాడండి. పేరు లేవు అక్కడ, ఎవరి పేరు లేదు. ద్వారబంధం దగ్గర గడప దగ్గర కాసుకొని ఉండేవారు అంటున్నాడు. ఉండేవారు ఎవరు ఉంటారు? నువ్వు ఉండాలి, మీరుండాలి, మనం ఉండాలి. అందరం ఉండి ఏం చేయాలంట? దేవుని నోటంటే వచ్చే ఉపదేశమును వినాలి. అనుదినము గడప దగ్గర ఉండాలి, అనుదినము ద్వారబంధం లోపలికి రావాలి, అనుదినము ప్రభు మాట ఉపదేశం వినాలి. నువ్వు ఎవరింటారో అది మీ ఇష్టం, వింటారా వినరా అది మీ ఇష్టం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యాలు ఎవరైనా ఉంటే. లేకపోతే లేచి నిలబడండి అందరూ. సాక్ష్యాలు లేనివారు అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడండి. అలా ఇదేంటి గంట సేవ చెప్పబోతున్నాం, లేచి నిలబడండి అంటే లేకపోతున్నారు.